ధురంధర్ సినిమా వల్ల మన పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాపై ఏమైనా ఇంపాక్ట్ పడుతుందా అంటే బాగా గట్టి ఇంపాక్టే పడేలాగా కనిపిస్తుంది గైస్. ఎలా అంటే రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. అఫ్ కోర్స్ అది పాన్ ఇండియా సినిమా, ఇది తెలుగు సినిమా అయినా కూడా ఓపెనింగ్స్ పైన మాత్రం చాలా గట్టి ఇంపాక్ట్ కనిపిస్తుంది. ధురంధర్ ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినప్పుడు ఆ సినిమాని థియేటర్ లో మన తెలుగు ఆడియన్స్ చాలా తక్కువ చూశారు. కానీ ఆ సినిమా సోషల్ మీడియాలో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మామూలుగా లేకుండే. ఆల్మోస్ట్ ఒక 1 మంత్ దాకా ఎక్కడ చూసినా కూడా ధురంధర్ తప్ప వేరే టాపిక్ అనేది లేకుండే. సో ఆ ఇంపాక్ట్ వల్ల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాడే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు ఆ సినిమాని చూశారు. సో చూసిన వాళ్ళలో సినిమా కొందరికి నచ్చి ఉంటది, కొందరికి నచ్చి ఉండదు. సినిమా నచ్చని వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఫస్ట్ పార్ట్ నచ్చిన వాళ్ళలో ఆల్మోస్ట్ అందరూ 19th మార్చిన ధురంధర్ 2 నే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఆ సినిమా ఫస్ట్ పార్ట్ లో అలాంటి ఇంపాక్ట్ ని వదిలింది. సో మన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఓపెనింగ్స్ పైన ఆ ఇంపాక్ట్ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. నాకు తెలిసి మన ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా ప్రీపోన్ అవ్వకుండా ఉండింటేనే బాగుండు, కానీ అయ్యింది. మరి చూడాలి. అవును, ఇంతకీ 19th మార్చిన మీరు ఫస్ట్ ఏ మూవీకి వెళ్తారు?